ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు వాక్య భాగానికి గాను కీర్తన గ్రంథం 131వ కీర్తన. కీర్తన గ్రంథం 131వ కీర్తన 131వ కీర్తన మొదటి చివరి వచనం వరకు చదువుకున్నాం. 131వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు, అంటే మూడు వచనాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. ఈ కీర్తనలో 3 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి. యెహోవా, నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనట్లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. 3వ వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. తరలు వంచండి, ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడా, జీవాధిపతి, దయగల తండ్రి, ఆశ్చర్యకరుడా, సృష్టికర్త, నిజమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపాత్రుల అయోగ్యులమైన మమ్మల్ని మీరు ప్రేమించి మానవునిగా ఈ లోకానికి కరుదించి మా పాప దోషముల నిమిత్తం మా కలువరి శిలువలో ప్రాణం చేసి బలియాగం ఇచ్చారు. మా కోసం మీ రక్తాన్ని చెల్లించి మా పాపాలు క్షమించి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీ బిడ్డలుగా మార్చుకున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. మరి గత వారం అంతా మీరు ఎట్ల సాటిని భద్రపరిచి మరొక వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపజేశారు. అందుని బట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించుకుంటాం. అయినా ఈ యొక్క ఉదయకాల వేళ మీ సన్నిధిలో చేరి ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను స్తుతించడం, నిన్ను గణపరచడం మీరు కోరుకుంటున్నాం. నేను కొద్దిమందిగా కూడి నీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ఆ స్తుతులపై నాశనుడు అవ్వండి. ఈ రోజుకు తండ్రి మీరు మాకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ఎత్తిపడుతున్నాం. అల్పునైన నన్ను నీ స్థిలో సాకు బలు చేసుకున్నాం. ఈ శ్రేష్టమైన తలంపులతో మమ్మల్ని మీరు నింపి సహాయపడుతురండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం 131వ కీర్తన. ఈ 131వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు. 3 వచనాలు ఎంతసేపు చెప్పొచ్చు? తొందరగానే ముగించవచ్చు. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు వినండి. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవుని మాటలు వింటే మనకెంతో ఆశీర్వాదకరం. నూట 31వ కీర్తనలో 131వ కీర్తన దావీదు కీర్తన. ఇది దావీదుది యాత్ర కీర్తన అని వ్రాయబడింది. భక్తుడైన దావీదు గారు ఈ కీర్తనలో తన తగ్గింపును, దేవుని మీద ఆశను చూపిస్తున్నాడు. ఈ 3 వచనాలు ఉన్న ఈ చిన్న కీర్తనలో చాలా విషయాలు దేవుడు దీంట్లో రాసి ఉంచాడు. అదే చిన్న కీర్తనే కానీ ఇందులో నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. విశ్వాసి జీవితంలో ఉండవలసిన లక్షణాలు, ప్రవర్తన, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను చూపే కీర్తన ఇది. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వినయం. కీర్తనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వినయం. ఒక వ్యక్తి తన గురించి తాను వినయం గలవాలని చెప్పుకుంటే ఆ వ్యక్తిలో వినయం ఉండదు. ఉండదా? ఉండదు. ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకోకూడదు, నేను వినయం గల్లోని, నేను చాలా తగ్గింపు గల్లోని. కానీ ఇతరులు ఆ వ్యక్తి గురించి చెప్పాలి. కానీ దావీదైతే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇతను గర్విష్ఠా, అతిశయిస్తున్నాడా అనేది కాదు, కానీ తన యథార్థ జీవితాన్ని దేవుడి దగ్గర చూపిస్తున్నాడు. దావీదు మనుషులతో కాదు చెప్పేది, దేవునితో చెబుతున్నాడు. దేవునికి తెలియదా తన వినయం?
దావీదు వినయం దేవునికి తెలియదా అంటే తెలుసు, కానీ తన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ తన హృదయం అంత యథార్థమైందిగా దావీదు దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాడు. దావీదును దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడని దేవుడు అన్నాడు. ఎప్పుడు? దావీదు పాపము చేసినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు దావీదును మెచ్చుకొని ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఈ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలలో 6 తలంపులు మనం చూడగలం. ఎన్ని తలంపులు? 6 తలంపులు. తలంపులు అంటే 6 విషయాలు. ఎన్ని విషయాలు? 6 విషయాలు. అంటే పోయిన వారం 130వ కీర్తనలో 8 వచనాలను 8 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. 8 2 వచనాల లెక్కన, 4 8 వచనాల లెక్కన ధ్యానం చేసుకున్నాం. కానీ ఈరోజు ఈ 3 వచనాలను 6 విషయాలతో ధ్యానం చేసుకున్నాం. 6 విషయాలు ఏంటి? ఇందులో రాయబడిన 6 విషయాలు అంటే, మొదటి వచనంలో వినయము అహంకారం చూపిస్తా ఉంది. వినయము అహంకారం. వినయానికి ఆపోజిట్ పదం ఏంటిది? అహంకారం. అహంకారం అంటే గర్వం. వినయం అంటే తగ్గించుకోవడం. అహంకారం అంటే గర్వించడం. వినయానికి ఆపోజిట్ అహంకారం అయితే, అహంకారం వల్ల వినయం వల్ల కలిగే మేలేంటో నష్టమేంటో తెలియపరిచాడు. 2వ వచనానికి వచ్చేసరికి 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు. తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకున్నాడు. అంటే నిమ్మలమైన హృదయము, తల్లి బిడ్డల బంధం గురించి 2వ వచనం రాయబడింది. మొదటిది ఏంటిది? మొదటి వచనమేమో వినయము అహంకారం గురించి భక్తుడు తెలియపరిచాడు. 2వ వచనానికి వచ్చేసరికి నిమ్మలమైన హృదయము, తల్లి బిడ్డల బంధం గురించి రాశాడు. 3వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. 3వ వచనం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోను అన్నాడు. ఇందులో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవడం. దేవుడి మీద ఆశ పెట్టుకోవడం, అది కూడా ఎప్పటి నుంచి ఆశ పెట్టుకోవాలంటే కొంత గ్యాప్ ఇచ్చి కాదు, వెంటనే ఆశ పెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని బయలుపరుస్తుంటే అప్పుడే ఒక తీర్మానంలోనికి ముందుకు రావాలన్న విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఈ 3 వచనాల్లో 6 విషయాలు మనము చూడగలం. కాబట్టి క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి వచనం ఏమన్నాడు? యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకుంటా లేదు అంటున్నాను. నా హృదయం అహంకారం కలది కాదు అంటే అర్థం ఏంటి? నా హృదయం అహంకారం కలది కాదు అని చెప్పుకుంటున్నాడు. తన స్థితిని దేవుని దగ్గర చెప్తున్నాడు దావీదు గారు. నా హృదయం అహంకారం కలది కాదు అని. అంటే తను ఎంత వినయ మనస్కుడో మనకు అర్థమవుతావు. చూడండి, కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. ఏబు గ్రంథము చూస్తారా? ఏబు గ్రంథం 22:29. ఏబు గ్రంథం 22:29 వచనం అంటాడు, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గల వారిని ఆయన రక్షించు. దావీదులో ఏముంది? నా హృదయం అహంకారం గలది కాదు అంటే దానికి ఆపోజిట్ నేను వినయము గలవాన్ని అని చెప్పుకుంటున్నాను. కాబట్టి అదే విషయాన్ని భక్తుడు రాస్తూ ఏబులో అంటున్నాడు, వినయము గల వారిని ఆయన రక్షించును అన్నాడు. సామెతలు 11:2 ఏమంటాడో చూడండి. సామెతలు 11:2 ఏమంటాడు? అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది అంటున్నాడు. అక్కడేమో వినయం గల వారిని దేవుడు రక్షిస్తానన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అహంకారం వెంబడి అవమానం వస్తుంది, వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది అన్నాడు.
ఇంకా చూడండి, ఫిలిప్పీ పత్రిక సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. 18:12 ఏమంటాడంటే, ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయము. వినయ మనస్కులను దేవుడు రక్షిస్తుడు. వినయం గల వారి యొక్క జ్ఞానం ఉంటుంది. ఇంకా ఘనతకు ముందు వినయము. మనకు ఒక ఘనత రావాలి అంటే దానికి ముందు ఏముండాలి? వినయం. ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. చూడండి 12వ వచనం. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయం. చాలా మంది ఏం చేస్తారంటే ఘనత కోరుకుంటారు. నేను ఘనంగా ఉండాలని కోరుకుంటారు. ఇది మంచిదే, కానీ ఘనత కోరుకోవడం మంచిదే, కానీ ఘనత కోసం పరుగులు పెట్టకూడదు. ఘనత కోసం పరుగులు పెడితే అది మనకు దొరకనే దొరకదు. అందుకే భక్తుడు అన్నాడు, ఏమన్నాడో చూడండి, ఘనతకు ముందు వినయం. మనకు ఘనత రావాలి అంటే ముందు మనకు వినయం ఉండాలి, తగ్గింపు. ఘనత అనేది నీడ లాంటిది. ఘనత అనేది నీడ లాంటిది. ఏంటి నీడ అంటే, మన నీడ మన దగ్గరే ఉంటది కదా. మనం ఇలా సూర్యునికి ఎదురుగా వెళ్తే వెనక్కి వెళ్ళిపోద్ది నీడ. సూర్యునికి ఆపోజిట్ గా రివర్స్ లో వెళ్తే మన వెనకాలనే వస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఘనత అనేది నీడ లాంటిది. కావాలనుకుంటే దూరం అయిపోద్ది, వద్దనుకుంటే దాని నుంచి తప్పించుకోలేదు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఘనత అనేది నీడ లాంటిది. మనం సూర్యునికి ఎదురుగా నడుస్తూ ఉంటే మన నీడ వెనకాలనే వస్తూ ఉంటుంది. మనం సూర్యునికి రివర్స్ గా దాన్ని ఆపోజిట్ గా నడిచి వెళ్తా ఉంటే అది మన వెనుకటి నుంచి తప్పించుకోవాలి. ఘనత అనేది నీడ లాంటిది అని తెలుసుకుంటున్నాం. సామెతలు 29:23. సామెతలు 29:23 వచనం. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత పొందును. ఎవరి గర్వము అని తగ్గిస్తారు. చాలా మంది గర్వంగా ఉంటారు, కానీ ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు, దేవుడు వాళ్ళను తగ్గించేస్తారు. వినయము గల వారి ఏముంటది? వినయ మనస్కుడు ఘనత. మనకు ఘనత రావాలంటే తగ్గించుకోవడమే. దావీదు తగ్గించుకున్నాడు. ఎక్కడ తగ్గించుకున్నాడు? మనుషులు చూడాలని కాదు, కానీ దేవుడి దగ్గరే తగ్గించుకున్నాడు. దేవుడికి తెలియదా తన హృదయం అంటే? దేవుడికి తన హృదయం గురించి చక్కగా తెలుసు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. వినయమైన మనస్కుల ఏం చేయమన్నాడు? ఒకరికంటే ఒకడు యోగ్యుడు. నీకంటే నేనే గొప్ప అని కాదు, కానీ నీకంటే నేనే చాలా తక్కువ అని తగ్గించుకునేదే వినయం. ఈ రోజుల్లో అది లేదు. నీకంటే నేను గొప్ప అని చెప్పి అతిశయిస్తున్నారే తప్ప తగ్గించుకునే వాళ్ళు లేనే లేదు. వినయం అంటే గతం మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం. అర్థమవుతుందా? వినయం అంటే గతము మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం. గతం మనం ఎలా ఉన్నాం? ఈ రోజుల్లో చాలా మంది గతాన్ని మర్చిపోతున్నారు. ఎవరు? దేవుని బిడ్డలు మర్చిపోతున్నారు, దేవుణ్ణి నమ్మని వారు కూడా మర్చిపోతున్నారు. శరీర పరంగా ఉన్నోళ్ళు గతాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు ధనవంతులైన వారు ఒకప్పుడు పేదవారే, పేదోళ్లే. ఇప్పుడు పేదవారు ఒకప్పుడు ధనవంతులు. అందుకే బండ్లు వాడలు అవుతాయి, వాడలు బండ్లు అవుతాయి. ఇదే కంటిన్యూగా జరగదన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి గతం ఎప్పటికీ మనము మర్చిపోవాలి. మనం వినయంగా ఉంటే ఎంత మేలు. ఏమేం మేలు ఉన్నాయి? వినయం గల వారిని ఆయన రక్షిస్తుడు. వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంది. వినయానికి ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఇంకా వినయ మనస్కుడు ఘనత నొందుతుడు. వినయ మనస్కులై ఒకరినొకడు తగ్గించుకొని జీవించాలి.
వినయం అంటే గతం మర్చిపోకుండా తగ్గించుకుంది. ఉదాహరణకు ఒక మాట చూపిస్తాను చూడండి. ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. 7వ అధ్యాయం 14-15 వచనాలు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనివాడు. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీల వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చను. ఇక్కడ ఆమోసు అమజ్యాతో మాట్లాడుతున్నాడు. ఆమోసు ఎవరు? ప్రవక్త, చిన్న ప్రవక్త. ఈ ప్రవక్త అంటున్నాడు, నేను ప్రవక్తను, నేను గొప్పని అని అనలేదు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఏమని చదువుతున్నాడు? అమజ్యాతో ఏం చెప్తున్నాడంటే, మునుపు నేను ప్రవక్తను కాను, ప్రవక్త కొడుకును కూడా నేను మునుపు ప్రవక్తను కాదు, లేదా మా నాయన ప్రవక్త కాదు. కానీ నేను ఎవరిని అంటే, గొర్రెలు కాసుకొని మేడి పనులు ఏరుకునే, గొర్రెలు కాసుకుంటా మేడి పనులు ఏరుకొని బతికేవాడు. అలాంటి నన్ను దేవుడు పిలిచి ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలైన నా జనులకు దేవుని వాక్యం చెప్పమని. నేను ఎంతటోని అయ్యాను, దేవుడి దగ్గర తగ్గించుకొని వినయంగా ఉన్నాను. ఈ రోజుల్లో అది కాదు. నేను బిషప్, నేను పోప్, నేను బిషప్, నేను పాస్టర్ను, నేను రెవరెండ్ అని చెప్పి విర్రవీగుతున్నారు. అది వినయం కానే కాదు. ఒక సేవకుడికి బైబిల్ మోసే బ్యాగ్ ఒకటి కావాలి. ఎంత ఇది ఆ వినయం అంటే. నీ బైబిల్ నువ్వు మొయ్యలేకపోతే నువ్వు చేసే సేవ ఏం సేవ? నేను చాలా చోట్ల చూశాను. బిషప్లని పిలుచుకునే వాళ్ళందరికీ ఒక అసిస్టెంట్ ఉంటాడు బైబిల్ మోసేవాడు. అంటే వాడి బైబిల్ వాడే మొయ్యలేడు, ఈడ అందరికి బోధలు చేస్తాడు అనమాట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక విషయాన్ని గుర్తించండి. మన బైబిల్ మనం మొయ్యడం సిగ్గైనా, మన బైబిల్ మనకు బరువు అయితే మనం చేసే సేవ అంతా వ్యర్థం. 100 మంది విశ్వాసులను ఉపయోగం లేదు, ఒక 500 మంది విశ్వాసులను ఉపయోగం లేదు. నీ బైబిల్ నీకు విలువ తెలిసి ఉండాలి. నీ బైబిల్ నువ్వు పట్టుకుంటే నీకు దానికి వాల్యూ ఉంటుంది. కానీ నీ బైబిల్ ఇంకొకటి మోస్తే దానికి విలువేమి ఉండదు. ఈ రోజుల్లో ఇంత బుడ్డోడికి కూడా ఒక అసిస్టెంట్ ఒకడు ఉంటాడు. దేవుని బిడ్డలకు అసిస్టెంట్లు అవసరం లేదు, మనమే ఆయనకు అసిస్టెంట్లు, దేవునికి అసిస్టెంట్. కాబట్టి ఆమోస్ అంటున్నాడు, నేను ఎవరినయ్యా? మునుపు నేను ప్రవక్తను గాను, ప్రవక్త కొడుకును గాను, గొర్రెలు కాస్తూ మేడి పండ్లు ఏరుకునేవాడిని. ఇది వినయం అంటే. ఈ లోకంలో చాలా మంది ఇతరులను తగ్గించి మాట్లాడుతుంటారు. ఈ లోకంలో చాలా మంది ఇతరులను తగ్గించి మాట్లాడతారు, కానీ తన తగ్గింపు గురించి మాట్లాడారు. తన గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వాళ్ళ మీద ఈర్ష్య పెట్టుకొని, కక్ష పెట్టుకొని వేధిస్తారు. కానీ ఇతరుల విషయంలో అయితే చాలా తక్కువగా, మనం మాత్రం గొప్పగా ఉండాలని కోరుకుంటాం, ఇతరుల విషయంలో చాలా చులకనగా. కాబట్టి తగ్గింపుతో ఎంత మేలు. ఏం మేలుంది? ఇతరులను తగ్గిస్తూ వాళ్ళని హెచ్చించుకుంటారు. అయితే అహంకారంలో ఎంత నష్టం ఉందో చూడండి. వినయంగా ఉంటే ఎంత మేలుంటే, అహంకారంగా ఉంటే ఎంత నష్టం ఉంది చూడండి. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 11:2. సామెతలు 11:2 అంటాడు, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొక్క జ్ఞానం. అహంకారం వల్ల నష్టం ఏంటి అంటే అవమానం ఉంటుంది, మేలేమి. సామెతలు 6:17. 17 వచనం. 6:17. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. దేనికి? 16 వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయమైంది. దేవునికి అసహ్యమైంది, హేయమైంది ఏంటిదంటే అహంకార దృష్టి. దృష్టి అంటే చూపు. చాలా మంది చూపుల్లో కూడా తేడాగా చూస్తారు, గర్వంగా చూస్తారు, ఒక రకంగా చూస్తారు, నువ్వెంత అన్నట్లుగా చూస్తారు. కాబట్టి అహంకార దృష్టి దేవునికి హేయమైంది, అసహ్యమైంది. ఆ అహంకారం వల్ల అవమానం వస్తుంది, అహంకారం వల్ల దేవుడు అసహించుకుంటాడు.
అహంకారం వల్ల ఏం జరుగుతుందో చూడండి. 16వ అధ్యాయం సామెతలు 16:18. 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు ఏమవుతుంది? గర్వం వస్తుంది. తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. అహంకారం వల్ల పడిపోతాం. ఇంకా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 ఏమంటాడు చూడండి. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. నరుల అహంకార దృష్టి తగ్గింపబడు. అహంకారంగా ఉన్న దృష్టి ఏమైపోద్ది అంటే తొందరగా తగ్గిపోద్ది, చూపు తగ్గిపోద్ది. చూపు తగ్గింది అంటే కారణం మనలో ఎక్కడో అహంకారం అనే బీజము లోపల. అందువల్ల మన కళ్ళు తొందరగా కనిపించుకుంటాం, దృష్టి తగ్గుతుంది. కారణం చూపు కూడా అహంకారంగా చూస్తే దేవుడు దాన్ని తగ్గించేస్తాడు. కాబట్టి అహంకారం వల్ల అవమానం, అహంకారం వల్ల దేవుడు అసహించుకుంటాడు, అహంకారం వల్ల పడిపోతాం, అహంకారం వల్ల దృష్టి తగ్గుతుంది. చివరిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం, చివరి కాదు, ఇంకా 4 తలపులు ఉన్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్తుంది. అహంకారం వల్ల దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఆ వ్యక్తిని దృష్టి తగ్గిస్తాడు, ఎదిరిస్తాడు, పడిపోతాం, దేవుడు అసహించుకుంటాడు, అవమానం. వినయంగా ఉంటే మేలేంటంటే ఘనతను చూస్తాం, ఒకరినొకరు తగ్గించుకుంటాం, గతం మర్చిపోకుండా ఉంటాం, ఓకే, జ్ఞానాన్ని పొందుకుంటాం, దేవుడు మనలను రక్షిస్తాడు. వినయంగా ఉంటే మేలు ఇదైతే, అహంకారంగా ఉంటే నష్టం. అందుకే భక్తుడు అన్నాడు, నా దగ్గర అహంకార దృష్టి లేదు, యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు అని చెప్పి దావీదు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మొదటి వచనం ద్వారా 2 విషయాలు నేర్చుకున్నాం. అహంకారంగా ఉంటే నష్టపోతాం, వినయంగా ఉంటే ఆశీర్వదించబడతాం. వినయంగా ఉండాలి అంటే గతాన్ని ఇప్పుడు మర్చిపోతాం. అమధ్య రాజు దగ్గర ఆమోస్ అంటున్నాడు, నేను మునుపు ప్రవక్తను కాదు, మా నాయన కూడా ప్రవక్త కాదయ్యా, నేనేదో మేడి పళ్ళు ఏరుకొని, గొర్రెలు కాసుకుంటే మేడి పళ్ళు ఏరుకొని బతికినోడిని, దేవుడు నన్ను పిలిచాడు, కృప చూపించాడని తగ్గించుకున్నాడు. ఈ తత్వం లేదు జనాల్లో ఇప్పుడు. నేనేదో పెద్ద బిషప్, నేనేదో పెద్ద హోదా, ఏమీ ఉండదు. పైకి రూపం బాగుంటారు, లోపల హృదయంలో చాలా అసూయ పెట్టుకుంటారు. చూడండి, ఇంకా 131వ కీర్తనలో 131వ కీర్తన త్వరగా ముగిస్తాను. మొదటి వచనంలో అంటాడు, మొదటి వచనంలో ఏమన్నాడు? నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి ఏందను నేను అభ్యాసం చేసుకుంటా. చాలా సార్లు అందని వాటి కోసం ఆశలు పెడతారు చాలా మంది, కానీ మనకు అందని ద్రాక్ష కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మనకు అందిందే చాలు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే నా కన్నులు మీదు చూసినవి అన్నాడు. మీదంటే నా కళ్ళు నెత్తికెక్కినవి అని అర్థం. నా కళ్ళు నెత్తికెక్కలేదు ప్రభువా, నా కళ్ళు నా కళ్ళ దగ్గరే పెట్టుకున్నాను. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13. నా కన్నులు నెత్తికెక్కిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అంటున్నాడు. కన్నులు నెత్తికెక్కడం అంటే ఇతరులను చిన్న చూపు చూడటం. చాలా మంది ఇతరులను చిన్న చూపు చూస్తారు. వాళ్ళనైతే ఘనంగా, వాళ్ళకి సీట్ కావాలి, వాళ్ళకి స్థాయి కావాలి, వాళ్ళకు మంచిగా పిలవాలి. వాళ్ళకి పక్కనోడినైతే చాలా పనికిరానివాడిగా, పనికి వేస్ట్ గాడిగా లెక్క చేసి వాళ్ళు మాట్లాడతారు. అందుకే హెజ్కేల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి. హెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు చూస్తాం చూడండి. 28వ అధ్యాయం 2 నుంచి. నరపుత్రుడా, తూరు అధిపతి ఇలాగు ప్రకటింపు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్లు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి. భక్తుడు యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, గర్వించిన వ్యక్తితో అంటున్నాడు, నువ్వు మనిషివై ఉండి దేవుడు అంత ఫీలింగ్లు అవుతున్నావయ్యా, నువ్వు దేవుడు కాదు మనిషివేను గుర్తుపెట్టుకో అని చెబుతూ అంటున్నాడు. 3వ వచనం. నీకు మర్మమైనదేదీ లేదు, నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందుతివి, నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి, నీకు కలిగిన జ్ఞానాతిశయమ చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడని. నువ్వు మనిషివే, నీకెంత ఆస్తున్నా, నీకు అంతస్తులున్నా, పొలాలున్నా, బంగ్లాలున్నా, పేరున్నా, బ్యాంక్ బ్యాలెన్స్లున్నా, నువ్వు మనిషివే గాని దేవుడు కానే కాదు. నువ్వు దేవుడు అంత ఫీలింగ్లు ఇగాకయా, నువ్వు తగ్గించుకొని ఉండమని దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ద్వారా తెలియపరిచాడు. చూడండి 8వ వచనం. నిన్ను పాతాళంలో పడవేతును, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు. నేను దేవుడనని నీవు చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానితో నీవు మానవుడివే గాని దేవుడవు కావు కదా. ఎవడన్నవతి కత్తి తీసుకొని నేను పొడితే నేను దేవుణ్ణి అంటావా? భయపడి పారిపోతావు కదా. అదే దేవుడైతే భయపడ్డాడు కదా అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు గర్వించొద్దు అన్న విషయాన్ని తెలియపరిచాడు. కళ్ళుకు నెత్తికెక్కిన విధంగా ఉండకూడదు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం. 3 వచనాలు ఉన్నాయి, ఒక వచనం అయిపోయింది. 2వ వచనం ఏమన్నాడు? నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. దావీదు భక్తుడు తన ప్రాణం గురించి చెబుతున్నాడు. తన ప్రాణం ఎలా ఉందంట? నిమ్మలపరుచుకొని ఉన్నాను అంటున్నాడు. చనుపాలు అంటే తల్లి పాలు తాగే బిడ్డ తల్లి పాలు తాగుతుంది. ఆ బిడ్డ దగ్గర, ఆ తల్లి దగ్గర బిడ్డ ఎంత నిమ్మలంగా ఉంటుందో అలాగే నా ప్రాణం కూడా ఉన్నది అంటున్నాడు. నా ప్రాణం నిమ్మలపరుచుకున్నాను అంటున్నాడు. భక్తుడు తన ప్రాణాన్ని ప్రశాంతంగా ఉంచుకున్నాడు. ఎలాంటి అలలు, ఎలాంటి తొందర లేకుండా పసిబిడ్డ తల్లి దగ్గర ఉన్నట్లుగా నా ప్రాణం ఉంది అంటున్నాడు. అర్థమవుతుందా? దావీదు దేవుని దగ్గర తల్లి బిడ్డల బంధాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? దావీదు దేవుని దగ్గర తల్లి బిడ్డల బంధాన్ని చూపిస్తున్నాడు. అంటే తల్లికి బిడ్డకుండే బంధం ఎలాంటిదో చూపిస్తున్నాడు. చూడండి కొన్ని తలంపులు చూద్దాం. ఏమన్నాడు? చనుపాలు విడిచిన పిల్ల అన్నాడు. చనుపాలు విడిచిన పిల్ల ఏం చేస్తుంది? తల్లి దగ్గరే. పాలు విడిచిన బిడ్డకు, పాలు విడవని బిడ్డకు తేడాలు ఉన్నాయి. ఏంటి తేడాలు? పాలు విడిచిన బిడ్డ ఎలా ఉంటాడు? పాలు విడవని బిడ్డ ఎలా ఉంటాడు? చూడండి, పాలు విడవని పిల్లవాడు తన కోరికల గురించి అస్తమానం ఏడుస్తూ ఉంటాడు. అంటే వాడు పాలు విడవలేడు కాబట్టి ఆ పాల పిచ్చి రాగానే వాడు ఏడుస్తూ ఉంటాడు. తల్లి ఎవరెత్తుకున్నా గాని నిలబడడు. వాడికి పాలు దాపేదాకా విడిచిపెట్టాడు. అస్తమానం ఏడుస్తూనే ఉంటాడు. పాలు విడవని బిడ్డ విధానం ఇలా ఉంటుంది. ఇంకా పాలు విడవని పిల్లవాడు పాల పిచ్చి వచ్చినప్పుడెల్లా అల్లరి పెడతాడు. 3వది, పాలు విడవని పిల్లవాడు తల్లి చన్ను పట్టుకొని అట్నే నిద్రపోతాడు. పాలు తాగుతూ అటనే నిద్రపోతాడు కదా. ఇంకా పాలు విడవని పిల్లవాడు తల్లిని విడిచిపెట్టి ఉండలేడు. పాలు విడవకపోతే పిల్లోడు తీసుకెళ్ళిపోతారు ఎవరైనా బంధువులు. అయ్యా వాడు పాల పిచ్చోవాడు, పాలు ఇంకా విడిచిపెట్టలేదు, వద్దు ఇక్కడే ఉంచండి అంటారు. అంటే పాలు విడవని పిల్లోడు తల్లిని విడిచిపెట్టి ఉండలేడు. ఇంకా పాలు విడవని పిల్లవాడు బలమైన ఆహారం తినలేడు. వాడు పాలే తాగుతున్నాడు కాబట్టి బిర్యానీ పెడితే తినగలడా? అన్నం పెడితే తింటడా? తినలేడు. వాడు ఎప్పుడైతే పాలు మానిపిస్తామో అప్పుడు పిల్లోడు ఆహారం తినడానికి ఇష్టపడతాడు. కాబట్టి పాలు విడవని పిల్లవాడికి, పాలు విడిచిన పిల్లవాడికి తేడా చూపిస్తున్నాడు.
ఇంకా పాలు విడిచిన పిల్లోడు ఎలా ఉంటాడో చూడండి. పాలు విడిచిన వాడు తను తాను అదుపు చేసుకుంటాడు, తల్లిని విడిచి ఉంటాడు. పాలు విడిచిన వాడు తల్లి తన కోసం నిర్ణయించిందే తనకు మంచిదని గుర్తిస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పేయి. పాలు విడిచిన పిల్లోడి తల్లి ఏదైతే చేసిందో బిడ్డ కోసం దాంతోనే తృప్తి పొందుతాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకి ఏదైతే నిర్ణయిస్తాడో దానికే మనము కట్టుబడి ఉన్నాం. తల్లిని తల్లిగా గుర్తిస్తాడు పాలు విడిచిన పిల్లోడు. ఎందుకని? పాలు తాకపోయినా తల్లి తల్లే. అన్నం పెట్టలేదని పాలు ఇచ్చిందా లేక అన్నం పెట్టిందా అని కాదు తల్లి అయ్యేది. తల్లి కాబట్టే అన్నం పెడుతుంది, తల్లి కాబట్టే పాలు ఇస్తుంది. పాలు ఇచ్చినా అన్నం పెట్టినా పెట్టకపోయినా తల్లి తల్లిని తల్లిగా గుర్తించేదే దేవుని లక్ష్యం. 4వది, బలమైన ఆహారం తింటాడు పాలు విడిచినవాడు. పాలు ఇరవనోడు తినలేడు. పాలు విడిచిన వాడు ఎదుగుతూ ఉంటాడు, అలాగనే ఉండడు. పాలు విడిచిన పిల్లవాడు ఏం చేస్తాడు? ఎదుగుతూనే ఉంటాడు. కాబట్టి పాలు విడిచిన పిల్లవాడికి పాలు విడవని పిల్లవాడికి తేడా. తల్లికి బిడ్డకున్న బంధం ఇది. బిడ్డ ఏడవడం తల్లికి ఇష్టం ఉండదు. బిడ్డకు పాలు ఇస్తూనే బిడ్డ కౌగిట్లో నిద్రపోయిన అలాగనే ఉంచుకుంటుంది తల్లి, అసహించుకొని బయటికి నెట్టేది. ఇంకా అంత మాత్రమే కాదు, బిడ్డ లేచినప్పుడు ప్రశాంతంగా పడుకోబెట్టి నిద్రపోవచ్చు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలంను బట్టి చూచినట్టయితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. కాబట్టి మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటారా? బలమైన ఆహారం తినడానికి. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా మీరు ఆత్మీయతలో ఎదగండి అన్న విషయాన్ని తెలియపరుస్తుంది. 1 కొరింథీ పత్రిక 3:1 వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరికను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. ఇంకా మీరు శరీర సంబంధంగానే ఉన్నారు, ఇంకా మీరు పాలు తాగే బిడ్డలుగానే ఉన్నారు. బలమైన ఆహారం మీరు ఇంకా తినట్లేదు. ఏంటి బలమైన ఆహారం అంటే 3వ వచనం అంటాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు రీతిగా నడుచుకుని వారు కారా. కలహము, అసూయ, పగ, ఒకడు బాగుపడుతుంటే ఓర్చుకోలేని స్థితి పెట్టుకొని మనం బలమైన ఆహారం తినే వాళ్ళం కానీ. 4వ వచనం అంటాడు, ఒకడు నేను పౌలు వాడును మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అంటున్నారు. నేను ఫలానోడిని అని మీరు చెప్పుకుంటున్నారు. వీళ్ళందరికీ దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. చివరిగా లాస్ట్ వచనం చూపించి నేను ముగింపు చేస్తున్నాను. 131వ కీర్తన అయిపోయింది. 131వ కీర్తన 3వ వచనం, చివరి వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోను. భక్తుడు ఏమంటున్నాడు? ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. ఎందుకు అంటే దేవుడు ఎలాంటి వాడు? తల్లి లాంటి వాడు. తల్లి ఏం చేస్తుంది? బిడ్డను దగ్గర తీసుకుంటది, కౌగులించుకుంటది, పాలిస్తుంది. ఏడుస్తుంటే ఏడ్పు మానిపిస్తుంది. నిద్ర వస్తే నిద్రపుచ్చి నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇంకంత మాత్రమే కాదు, తల్లి పాలు విడిచిన బిడ్డకు పాలు విడవని బిడ్డకు తేడా ఉంది.
పాలు విడిచిన బిడ్డ తల్లిని విడిచి ఉండగలడు. పాలు విడవని బిడ్డ తల్లిని విడిచి ఉండలేడు. పాలు విడిచిన బిడ్డ తల్లి ఏది పెడితే దాన్ని తింటాడు. పాలు విడవని బిడ్డ పాలు తప్ప ఇంకేమి తాగడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని అంగీకరించాలి. ఒక మారాం చేయకూడదు, నాకు పట్టుబట్టకూడదు, నాకు ఇదే కావాలని కోరుకోదు. తల్లికి తెలుసు బిడ్డకు ఏ ఆహారం పెట్టాలి. మనకు మేలైందే తల్లి చేసినట్లుగా దేవుడు కూడా మనకు మేలైందే. చివరి మాట చూపించి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకున్నారు. దేవుని బిడ్డలు నిత్యము దేవుని మీదనే ఆశ ఉండాలి. దేవుని బిడ్డలు ఎవరి మీద ఆశ ఉండాలి? దేవుని మీదనే ఆశ ఉండాలి. చూడండి 42వ కీర్తన 42వ కీర్తన మొదటి వచనం ముగిస్తున్నాను. 42 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి ఏం చేస్తుంది? నీటి వాగుల కోసం ఆశపడినట్లు మనం కూడా మా ప్రాణాన్ని దేవుని కోసం ఆశపెట్టుకున్నాం. రెండవది 119వ కీర్తన 74వ వచనం. 119వ కీర్తన 74వ వచనం ఏమన్నాడు? నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి భక్తుడు అంటున్నాడు. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. రెండవది దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరు? దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు. మరి దేవుని లేని పిల్లలు దేని మీద ఆశపడతారు? దేవుడు లేని వాళ్ళు. చూడండి, నా మాట చూపిస్తాను. మీకా గ్రంథం 2వ అధ్యాయము. మీకా గ్రంథము 2వ అధ్యాయము. చదువుతావా? 2వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం నేను చదువుతున్నాను. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించారు. అర్థమవుతుంది ఈ మాట మీకు? వారు భూములను ఆశించి పట్టుకుంటారు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటారు. ఒక మనిషిని, వాని కుటుంబమును, వాని ఇంటి వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించుకుంటారు. ఎవరి ఇల్లు? దేవుడు లేని. దేవుడు అంటే భయం లేని. దేవుడు లేని వాళ్ళకి ఏం కావాలి? భూములు కావాలి, ఇండ్లు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి. కానీ దేవుని బిడ్డలకు ఎవరు కావాలి? దేవుడు కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని సహవాసం కావాలి. కానీ దేవుడు లేని వాళ్ళకు భూములు కావాలి. వారు అన్నారు. వారంటే ఎవరు? దేవుడు లేని వాళ్ళు. దేవుడు లేని వాళ్ళు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఆ మాట చూపించి ముగిస్తున్నాను. 21వ అధ్యాయము 1వ వచనం. 21వ అధ్యాయము 1వ వచనం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దాన్ని ప్రతిగా దానికంటే మంచి తోట నీకు ఇచ్చదన, లేదా నీకు అనుకూలమైన ఎడల దాని క్రయము నాకు ఇమ్మని అడిగను. అందుకు నాబోతు, నా పిత్రాజితమును నీకిచ్చుటకు నాకు ఏమాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రాజితమును నీకియనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పి దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకు, భోజనము చేయకయో. ఈ 16వ వచనం వరకు చదివితే ఈ భాగమంతా మనకు అర్థమైంది. ఇక్కడ ఎవరుంటారంటే ఇద్దరున్నారు. ఎవరు? ఆహాబు, యెజెబెలు. ఆహాబు, యెజెబెలు. ఈ ఆహాబు అనే వ్యక్తి రాజు. ఈ ఆహాబు రాజు ఎవరి దగ్గరికి వచ్చాడు? నాబోతు నేను ప్రవక్త దగ్గరికి వచ్చి అతని దాన్న ద్రాక్ష తోట కావాలని కోరుకున్నాడు. నేను ఇయ్యనయ్యా, అది ఉన్నది అది ఒక్కటే నాకంటే. నువ్వు ఎట్లా ఇయ్యావో చూద్దామని చెప్పి పోయి మూతి ముడుచుకొని ఇంట్లో మంచం మీద నిద్ర పడుకొని దిగులు పడి కూర్చున్నాడు. భార్య వచ్చింది. ఆహాబు భార్య పేరేం పేరు? యెజెబెలు. యెజెబెలు అనే భార్య వచ్చి ఒక ఐడియా ఇచ్చింది. వాణ్యాన్ని నువ్వు బతిలాడేది, వాడిని తీసుకుపోయి బయటికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపేసి వాడు చావక ముందే వాడి దగ్గర ఏలు ముద్రలు అన్ని తీసుకో, సంతకాలు పెట్టుకో,
వాడిది మంది అయిపోద్ది అని చెప్పి ఈ నాబోతుని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపించింది హెజ్బేలు, అహాబు భార్య. తీసుకుపోయి తన స్వాస్థ్యాన్ని సొంతం చేసుకుంది. కానీ దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఏం చేసాడో తెలుసా? దేవుడు నాబోతుని ఎక్కడైతే రాళ్లతో కొట్టి చంపేసిందో అదే ప్లేస్ లో భార్యను భర్తను ఇద్దరిని కుక్కలు చంపి రక్తం కాచుకుంటూ పీక్కుతున్నాయి శవాలు. మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడు. అన్యాయస్తులు దుర్మార్గులకు పొలాలు కావాలి, దేవుడు లేని వాళ్ళకు భూములు ఇండ్లు పొలాలు కావాలి, ఆక్రమించుకుంటారు. మంది గాని మనకెందుకండి? మంది గాని మనకెందుకు? మంది కాదన్న విషయం తెలిసి కూడా ఆక్రమించుకుంటున్నారు దుర్మార్గులు. ఈ దుర్మార్గులు ఎవరు అంటే అహాబు, యెజెబెలు. వీళ్ళకి అధికారం ఉంది, వీళ్ళకు బలం ఉంది, కండ బలం ఉంది, గుండె బలం ఉంది. కండ కావరం, గుండె పొగురు వీళ్ళని ఏం చేసిందంటే మరణానికి దారి తీసింది. వీళ్ళని ఎవరు జయించలేకపోయినారు కానీ దేవుడు జయించాడు. నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకి అదే ప్లేస్ లో యెజెబెలు రక్తం, అహాబు రక్తాన్ని నాకిచ్చిండు దేవుడు. నీ కండ కావరం, నీ గుండె పొగరు దేవుడి దగ్గర పనికిరావు. నువ్వు న్యాయంగా ఉండు. నీది కాని కోసం నువ్వు ఎందుకు ప్రాకులాడుతావు? నీది కాని నువ్వు ఆక్రమించుకుంటావా? నీకు అంత ఆశ ఎందుకు ఈ లోకంలో? కొద్ది కాలం ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోయేది పోగొట్టుకునేదానికి. ప్రేమైన సహోదరుడా, ఈ 131 కీర్తన ద్వారా మనం నేర్చుకునే పాఠాలు 6 పాఠాలు నేర్చుకున్నాం. నెంబర్ 1, వినయంగా ఉంటే మేలు, గర్వంగా ఉంటే నష్టం చూసాం. నెంబర్ 2 ఏంటిది? నిమ్మలమైన హృదయం, తల్లి బిడ్డల బంధం. నెంబర్ 3, మూడవది ఏంటిది? దేవుని బిడ్డలు, దేవుడు లేని బిడ్డలు. దేవుని బిడ్డలు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని ఆశిస్తే, దేవుడు లేని వాళ్ళు దుర్మార్గులు, కన్న కావరం, గుండె పొగరున్నోళ్ళు పొలాలు, ఇండ్లు, స్థలాలు ఆక్రమించుకుంటారు. అది ఆక్రమించుకోవడానికి నువ్వు అన్యాయంగా ఆక్రమించుకున్నది దేవుడు నీకు నీయుడు. నిన్ను చంపి వాడికి అప్పగిచ్చేస్తాడు. అహాబు అనుకోవచ్చు, అహాబు యెజెబెలు అనుకోవచ్చు, మేము రాజులము మాకేంది తిరుగని. కానీ దేవుడు ఏం చేసిండు? అదే ప్లేస్ లో చంపించిండు. కాబట్టి దేవుని బిడ్డలను అన్యాయంగా ఎవరైనా ఇబ్బందులు పెడితే నష్టానికి గురవుతారని ఈ 131 కీర్తన ద్వారా అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మాకు చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ప్రతి ఆదివారం తండ్రి మేము ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తల్లి లాంటి దేవుడు, తండ్రి లాంటి దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు. తల్లి తన బిడ్డను కౌగిట్లో ఉంచుకొని పాలిచ్చినట్లుగా మీరు మాకు పాలిచ్చే దేవుడు, మాకు బలమైన ఆహారం పెట్టే దేవుడు, మా మంచిని కోరుకునే దేవుడు, మా అవసరతలు తీర్చే దేవుడు. కానీ కొన్నిసార్లు మేము పాలు విడవని బిడ్డల్లాగా మారాం చేస్తున్నాం, పట్టుబడుతున్నాం. తల్లికి తెలుసు బిడ్డకి ఏది పెట్టాలో, అలాగే మా విషయంలో మీరు మాకేది ఇవ్వాలో మీకు తెలుసు అన్న విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. దేవుని బిడ్డలు, దేవుడు లేని బిడ్డలు. దేవుని బిడ్డలు నిన్ను ఆశిస్తారని, నీ మాటలు ఆశిస్తారని, నీ సహవాసం ఆశిస్తారని చెప్పి. దేవుడు లేని బిడ్డలు భూములను ఆశిస్తారు, పొలాలు ఆక్రమించుకుంటారు, ఇండ్లను ఆక్రమించుకుంటారు, స్థలాలు ఆక్రమించుకుంటారు. వాళ్ళు అహాబు లాంటి, యెజెబెలు లాంటి వాళ్ళని, అన్యాయస్తులు, దుర్మార్గులని మా దృష్టికి తీసుకొచ్చారు. అందుని బట్టి అన్యాయస్తులు, దుర్మార్గులు, అన్యాయంగా ఆక్రమించుకునే వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదన్న విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చావు. నీకు ఈ వాక్యంతో మమ్మల్ని సిద్ధపరిచి, భద్రపరిచి, బలపరచండి. ఇంకా వాక్య జ్ఞానంతో మమ్మల్ని యథార్థంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించడానికి, వినయంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఈ పాదాలు మిమ్మల్ని స్తుతించండి, మమ్మల్ని ఆదరించండి. అవసరతలు అక్కర్లని చేతి మమ్మల్ని అందరినీ మీ చేతులు కప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.